వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు జమలుద్దీన్ అలియాస్ చాంగూర్ బాబా. ఈ వ్యక్తి గురించి పూర్తి విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే 5 ఏళ్లలో ఇతను దాదాపు 100 కోట్లు సంపాదించాడు. ఎలానో తెలుసా? దాదాపు ఇస్లామిక్ కంట్రీస్ 50 దేశాల వరకు కూడా తిరిగాడు. అది కూడా ఒక్కొక్క దేశానికి ఇంచుమించు 40-50 సార్లు. అయితే ఎలా చేశాడు? ఇంత డబ్బు సంపాదించడానికి అసలు ఏం చేశాడు? పైగా ఇతను ఇంతకు ముందు రంగురాళ్ళు, ఉంగరాలు రోడ్ల పైన అమ్ముకునేవాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఒక పెద్ద భవనం తన అకౌంట్‌లో చూస్తే కొన్ని వందల కోట్లు. రీసెంట్‌గా కూడా ఒక కాలేజ్‌ని నిర్మించడానికి కూడా ప్రయత్నిస్తున్నాడంటూ కూడా చెప్తున్నారు. ఇతని వెనక పెద్ద మాఫియా కూడా ఉంది. ఇది జరిగి దాదాపు 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇతని వెనక కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు ప్రముఖులు. ఒకసారి నేను వాళ్ళ పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తా. వాళ్ళ గురించి ఒకసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మహబూబ్, పింకీ హరిజాన్, హజీరా శంకర్, దైమాన్ రజనీ, సగీర్, వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. దాదాపు వీళ్ళ ముఠ 14 మంది ఉన్నారు. అసలు ఎలా సంపాదించగలిగాడు? ఏం చేశాడు? నకిలీ వ్యవస్థల్ని ఎలా స్థాపించాడు? నకిలీ కంపెనీలకి ఎలా యజమాని అయ్యాడు? ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 100 కోట్లు డబ్బుని ఎలా సంపాదించగలడు? గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆ హవాలని ఎలా నడిపించాడు అనే దాని గురించి పూర్తిగా చెప్పేందుకు ప్రయత్నిస్తా. అయితే ఇతన్ని రీసెంట్గా ఏటీఎస్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారణ చేసి ఈడీకి అప్పగించింది ఒక పూర్తి నివేదికనిచ్చి. దాని తర్వాత ఈడీ ఇంకా దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇతని గురించి చాలా చాలా విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. అవేంటనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఉత్తరప్రదేశ్కి చెందిన జమాలుద్దీన్ అలియాస్ షాంగూర్ బాబా కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లపై ఉంగరాలు, రత్నాలు అమ్ముకునేవాడు. ఇప్పుడు 100 కోట్ల ఆస్తికి యజమానిగా తెలుస్తుంది. ఏటీఎస్ దర్యాప్తులో చాంగూర్ బాబా అతని సంస్థలకు సంబంధించిన ఖాతాల్లో దాదాపు 100 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు తేలింది. చాంగూర్ బాబా చర్యలపై ఏటీఎస్ వివరణాత్మక నివేదికను రూపొందించింది. దాని తర్వాత ఈడీకి అప్పగించింది. ఇప్పుడు ఈ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద దర్యాప్తు జరగనున్నట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్కి ఏటీఎస్ అక్రమ మత మార్పిడి నెట్వర్క్ ను నడుపుతున్న ఆరోపణలతో అరెస్ట్ చేసిన చాంగూర్ బాబా ఇతనే. కొన్నేళ్ల క్రితం ఉంగరాలు, రత్నాలు అమ్ముకునేవాడు. కేవలం 5-6 ఏళ్లలోనే ఒక విలాసవంతమైన ఒక పెద్ద బిల్డింగ్, ఒక భవనం, లగ్జరీ వాహనాలు, అనేక నకిలీ సంస్థలకు యజమాని కూడా అయ్యాడు. మధుపూర్ గ్రామంలోని కోటి అతడి నెట్వర్క్ ప్రధాన స్థావరం. అక్కడి నుంచి చాంగూర్ బాబా మొత్తం నెట్వర్క్ పనిచేస్తుంది. అయితే ఈ చాంగూర్ బాబాకి దాదాపు 14 మంది సహచరులు ఉన్నారు. వారి కోసం ఆల్రెడీ ఎస్టీఎఫ్ బృందం కూడా వెతికే ప్రయత్నం చేస్తుంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ 14 మంది సహచరుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతోంది. చాంగూర్ బాబా నెట్వర్క్ కు చెందిన ఈ 14 మంది సహచరుల కోసం ఎస్టీఎఫ్ బృందాలు కూడా గాలిస్తున్నాయి. ఇందులో అప్పటి జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. మహబూబ్, పింకీ హరిజాన్, హజీరా శంకర్, ఫైమాన్ రిజ్వీ, సగీర్ అనే ప్రధాన సహచరుల కోసం గాలిస్తా ఉన్నారు. వీరి అరెస్ట్తో ముఠా నెట్వర్క్ లోతైన రహస్యాలు బయటపడవచ్చు. ఈ ముఠాలోని పలువురు సభ్యులు అజాం గౌడ్, ఔరయ్య, సిద్ధార్థనగర్ వంటి జిల్లాల నుంచి వచ్చారు. వారిపై గతంలోనే కొన్ని ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. అయితే ఎలా బయటపడ్డాడో తెలుసా? ఒక కళాశాలని ప్రారంభించాలని చెప్పి ప్రయత్నించాడు. మధుపూర్లోని విలాసవంతమైన కోటిని నిర్మించిన తర్వాత చాంగూర్ బాబా అదే ప్రాంగణంలో డిగ్రీ కళాశాలను, ఒక కాలేజీని ప్రారంభించాలని యోచించాడు. ఇందుకోసం భవన నిర్మాణాన్ని కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం అతని అరెస్ట్, దర్యాప్తు కారణంగా అతని ప్రణాళికలు అన్నీ కూడా నిలిచిపోయాయి. అయితే ఇతను దాదాపు 50 ఇస్లామిక్ దేశాల్లో ప్రయాణించినట్టు కూడా చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఏడీజీపీ లా అండ్ ఆర్డర్ అమితాబ్ జస్ మాట్లాడుతూ జమాలుద్దీన్ బాబా ఇప్పటి వరకు 40 నుంచి 50 సార్లు ఇస్లామిక్ దేశాలకు ప్రయాణించాడని ఆయన తెలిపారు. దర్యాప్తులో అతను బలరాంపూర్ అనే అనేక ఆస్తులను కూడా కొనుగోలు చేసినట్లు తెలియదు. అతనిపై కేసు కూడా నమోదు చేయబడింది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతం ఈ కేసులో 2 అరెస్ట్ చేశారు. ఈ నెట్వర్క్ భారతదేశం అంతటా విస్తరించి ఉందని ఎస్టీఎఫ్ తెలిపింది. విదేశీ నిధులు, ముఖ్యంగా
గల్ఫ్ దేశాల నుండి వస్తున్నట్లు వెల్లడైంది. దీనిపై ఇంకా దర్యాప్తు జరుగుతా ఉంది. సో గైస్, చూశారు కదా, ఈ చాంగూర్ బాబా యొక్క సహచరులు, ఇతనికి సంబంధించిన ఆ వ్యక్తులందరూ కూడా ఇంకా 14 మంది ఉన్నారు. అలాగే వీళ్ళకి దేశవ్యాప్తంగా కూడా ఇంకా చాలా మంది సహచరులు ఉన్నారు. విస్తరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎవరైనా మతం మారాలని చెప్పేసి మిమ్మల్ని అడిగినా, మతం మార్పు కోసం ఎవరైనా పాల్పడినా, మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ చేయండి. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ! 5 ఏళ్లలో ఒక రోడ్ల పైన ఉంగరాలు అమ్ముకునే వ్యక్తి 5 ఏళ్లలో 100,00,00,000 గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆ డబ్బులంతా కూడా తీసుకొచ్చి మనీ లాండరింగ్ చేస్తా ఉన్నారు. అంటే నకిలీ డబ్బుల్ని ఒరిజినల్ డబ్బులుగా మార్చడం, ఇలాంటియన్నీ కూడా చేస్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ పోలీసులైతే ఇతన్ని పట్టుకున్నారు. ఒక పెద్ద ముఠా కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళని కూడా త్వరగా పట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా శిక్షించాలని చెప్పేసి మనం కోరుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.